अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तकुल्लाहा हक्का तुकातिहि व ला तमुतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिना फ़िद्दीन। ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్లాహ్కు మాత్రమే సర్వస్తోత్రములు చెందును. ఆయనే సర్వలోకాలకు ప్రభువు, ప్రతిఫల దినానికి అధిపతి. ఆయన ఎంతో పరిశుద్ధుడు, సంరక్షకుడు. అల్లాహ్ శాంతి మరియు కరుణా కటాక్షాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై, పుణ్యాత్ములైన సత్యమూర్తులపై కురియుగాక. ఆమీన్. మరణాంతర జీవితం. మరణాంతర జీవిత విశ్వాసం. మరణించిన తర్వాత మరో జీవితం ఉందా లేదా? ఉంటే ఏ రూపంలో ఉంది? పునర్జీవితం ఎందుకు ఉంది? ఆ జీవితం ఎలా సాధ్యమవుతుంది? మానవ జనన మరణాల ఆంతర్యం ఏమిటి? మానవునికి పాపాల పుణ్యాల కర్మల కొద్దీ మరణం ప్రాప్తమవుతుందా? అసలు పుణ్యాలు పాపాలు అంటే ఏమిటి? వీటిని నిర్ధారించేది ఎవరు? స్వర్గం నరకం అంటే ఏమిటి? పాపాత్ములు నరకానికి పోతారు, పుణ్యాత్ములు స్వర్గానికి పోతారు అని వింటుంటాం కదా. అలా ఎవరు తీర్మానిస్తారు? మరణాంతర జీవితం గురించి మన వద్ద ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం మనం ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడగాలి? ఏ గ్రంథాలు, ఏ పుస్తకాలు చదవాలి? మరోవైపు ఎలాంటి జ్ఞానం లేని అమాయకులు ఎటూ విశ్వసించకుండా మూఢ విశ్వాసాలు గురి కాబడ్డారు. ఇటు కొంతమంది వైజ్ఞానిక శాస్త్రవేత్తలు మరణాంతర జీవిత సత్యాన్ని తిరస్కరిస్తున్నారు. వైజ్ఞానిక శాస్త్రాల ప్రకారం మరణించిన తర్వాత మరో జీవితం లేదని వాదిస్తే అది కూడా పూర్తిగా శాస్త్ర విరుద్ధమైనది. ఎందుకంటే వైజ్ఞానిక శాస్త్రవేత్తలు మరణాంతర జీవితం లేదని చెప్పలేదు. విశాలమైన ఈ ప్రపంచానికి చెందిన ఎన్నెన్నో రహస్యాలలో విజ్ఞాన శాస్త్రం అనేది ఒక అతి చిన్న భాగానికే పరిమితమైనది. కానీ ఈ మహత్తరమైన సృష్టిలో ఎన్నో విభిన్న సృష్టితాలున్నాయి. మన జ్ఞానానికి అందని ఎన్నో మహా సృష్టితాలు మరియు అనేక అద్భుత విషయాలు ఉన్నాయి. వాటిని గురించి ఇంతవరకు తెలుసుకోవడం, పరిశీలించడం జరుగుతున్నదే తప్ప మొత్తం ప్రపంచ వైజ్ఞానికులందరూ కలిసి ఒక చిన్న చీమను లేక ఈగను సైతం ఉనికిలోకి తీసుకురాలేకపోతున్నారు. ఇదే కదా నగ్న సత్యం. ఈ సృష్టిలో ఉన్న అనేక అద్భుత విషయాల గురించి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు అంతే. కానీ ఒక చిన్న చీమను, ఈగను ఉనికిలోకి తీసుకురాలేకపోతున్నారు. అందుకనే అనేక మంది విజ్ఞులు, శాస్త్రవేత్తలు ఈ సృష్టిని తెలుసుకునే కొద్దీ ఆ మహా సృష్టికర్తను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఉంటారు. కానీ అదే సమయంలో మరికొంతమంది విజ్ఞులు, శాస్త్రవేత్తలు అహంకారానికి, గర్వానికి లోనై ఆ మహా సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలానే సర్వాధిపతి అయిన పూజ్యుడని ఆ యొక్క విషయాన్ని తీసుకోలేక తిరస్కరిస్తున్నారు. అసలు సత్యం ఏమిటంటే మరణాంతర జీవితం మానవునికి అసలైన జీవితం. ఇహలోక జీవితంలో చేసుకున్న మంచి చెడులు మాత్రమే అతని వెంట వస్తాయి. మిగతా విషయాలన్నీ ఇహలోక జీవితానికే పరిమితం. ఉదాహరణకి మనం కట్టుకుంటున్న భవంతులు, భవనాలు, మన యొక్క అవసరాలకు మనం కొంటున్న వస్తువులు, దుస్తువులు, మణిమాణిక్యాలు, బంగారాలు, స్థలాలు, పొలాలు అందరూ కూడా ఇహలోక జీవితానికి మాత్రమే పరిమితం. మానవుడు అసలైన విజయ లక్ష్యం సాధించాలి. అసలైన విజయ లక్ష్యాన్ని సాధించాలి. ఇహలోకంలో కూడా మనిషి శాంతి సుఖాలతో ఉండాలంటే మానవ మర్యాదలతో ముందుకు నడవాలంటే పరలోక విశ్వాసమే పునాది. మరణాంతర జీవితం లేదంటే మంచికి చెడుకు, సద్గుణాలకు దుర్గుణాలకు, పాపాలకు పుణ్యాలకు అర్థాలే ఉండవు. చావు బ్రతుకులకు, జంతువులకు,
మానవులకు స్వర్గానికి నరకానికి కూడా అర్థమే ఉండదు. చావు బ్రతుకులకు మనిషి ఒక ఉదాహరణ. అదేంటంటే, ఒక మనిషికి చావు బ్రతుకు మీద ఉన్న వ్యామోహమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనిషి మరణించిన తర్వాత తన విశ్వాసం ప్రకారం ప్రశ్నించబడతాడు. ఒకవేళ అవిశ్వాసిగా ఉంటే సర్వ సృష్టికర్తను విశ్వసించకుండా నాస్తికుడిగా మారిపోయి తన ఇష్టానుసారంగా జీవించడమే అతని లక్ష్యంగా అనుకుంటే అతను అవిశ్వాసియే. ఇంకా కొంతమంది ప్రజలు ఉంటారు, దేవుడు ఉన్నాడని, పరలోకం వాస్తవేనని, స్వర్గం ఉందని, నరకం ఉందని, అవన్నీ నిజమేనని విశ్వసించినా కూడా వాటి వాస్తవాలను గ్రహించకుండా తమ ఇష్టానుసారంగా మూఢ విశ్వాసాలకు అనుగుణంగా ఆరాధించేవారైపోయి కూడా వాళ్ళు కూడా అవిశ్వాస స్థితిలోనే ఉంటారు. దేవునిపై విశ్వాసం లేకపోతే, మరణాంతర జీవిత వాస్తవాలను విశ్వసించకపోతే, వాటిపై దృఢమైన నమ్మకం లేకపోతే, ఇంకా తన జీవితాలను పుణ్య జీవితాలుగా మార్చుకోకపోతే అలాంటి వారి ఇహపరాల జీవిత ఫలితాలు శూన్యమే. అల్లాహ్ సుబ్హానహు తఆలా 3వ సూరాలో 185వ ఆయతులో ఇలా మనకు తెలుపుతున్నారు, వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రాపంచిక జీవితం అయితే ఒక మాయ వస్తువు తప్ప మరేమి కాదు. 6వ సూరాలో 32వ ఆయతు మీరు ఒకసారి గ్రహించండి. ప్రాపంచిక జీవితం ఆట, తమాషా అంతే తప్ప మరేమి కాదు. అయితే భయభక్తులు కల వారి కోసం పరలోకం ఏమెంతో మేలైనది. దీని సందర్భంగా నేను ఒక హదీస్ కూడా తెలుపుతున్నాను. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తాలా వారు ఉల్లేఖిస్తూ, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా భుజం మీద చేయి వేసి ఈ విధంగా అన్నారు, ప్రపంచంలో ఒక బాటసారిలా ఉండు, అంటే ఒక ప్రయాణికుడిలా ఉండు. ఎందుకంటే మనం అసలైన గమ్యానికి చేరుకోవాలి. మన అసలైన గమ్యం ఇహలోకం కాదు, పరలోకం మాత్రమే. ఈ 2 ఆయతులు అంటే అదే నేను చెప్పిన ఆయతులు మరియు హదీస్ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇహలోకం యొక్క విలువ ఎంతో, అంటే ఒక దోమ రెక్క విలువ కూడా చేయదు. అర్థమవుతుందా? ఇహలోక జీవితం ఒక మాయ. ఈ మాయలో పడి మనిషి శాశ్వతమైన జీవితం పాడు చేసుకుంటున్నాడు. డబ్బని, ధనము, పలుకుబడి, రాజకీయము, ఆస్తి, అంతస్తు అంటూ ఈ మాయలో పడిపోతున్నాడు. ఇది ఒక ఆట, ఒక ఆట మైదానంతో కూడా ఈ జీవితాన్ని పోల్చబడింది. చూడండి, ఒక ఆట మైదానంలో ఆట అవుతున్నంతసేపు ప్రజలు తండోపతండాలుగా గ్రౌండ్ లో ఉంటారు. ఎప్పుడైతే ఆట ముగుస్తుందో వెంటనే మైదానం అంతా ఖాళీ అయిపోతుంది. మన జీవితం కూడా అంతే. మరో ఉదాహరణ, మన జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఆ బుడగ చూడండి, దానిపై సూర్యకిరణాలు పడినప్పుడు ఎలా మెరిసిపోతుందో, కానీ ఎప్పుడు పేలిపోతుందో ఎవరికి తెలియదు. అలానే మన జీవితం కూడా అందచందాలు, ఐశ్వర్యాలు, డబ్బుధనంతో, పరువు, హోదా, ప్రతిష్టలతో మెరిసిపోతుంది. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. చనిపోయిన వెంటనే అన్నీ మాయమైపోతాయి. తెలివైన వాడు ఎవడంటే మరణాంతర జీవితం కొరకు సామాగ్రి సిద్ధం చేసుకున్నవాడు, అంటే పుణ్యాలు సంపాదించుకున్నవాడు మాత్రమే. ఒక వాక్యం మీ ముందు పెడుతున్నాను. 3వ సూర 186. నిశ్చయంగా మీ ధన ప్రాణాల ద్వారా మీరు పరీక్షించబడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం మోసుకబడిన వారి తరపు నుండి, ముష్రికుల తరపు నుండి మీరు బాధాకరమైన మాటలు ఎన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనుక సహనం పాటిస్తూ భయభక్తులతో మసులుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నారు, మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తము ఆయన ఏం చెప్తున్నారు, చావు బతుకులను సృజించాడని చెప్తున్నారు. మనం సహనంగా ఉంటే ఆయన యొక్క క్షమాపణ మనం పొంది తిరుగుతాం. అల్హమ్దులిల్లా, ఇన్షా అల్లా. అలా విశ్వాసం లేకుండా, పరలోక జీవితంపై విశ్వాసం లేకుండా ఒక మనిషి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని కార్యసాధనలు చేసినా, ఎంత చక్రవర్తి అయి రాజ్యం ఏలినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అవన్నీ శూన్యమే.
వాటికి కావలసిన ప్రతిఫలం అల్లాహ్ సుబ్హానహు తఆలా అతనికి ఇహలోకంలోనే ఇచ్చివేస్తాడు. అంతేకాని నరకం నుంచి వాడు రక్షింపబడలేడు. కాబట్టి పరలోక లక్ష్యాన్ని సాధించాలి. కాబట్టి మనం పరలోక జీవితంపై మన విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క మాయా ప్రపంచంలో ఈ యొక్క మాయలో పడిపోయి అసలైన జీవితాన్ని మర్చిపోకూడదు. మానవుడికి ప్రసాదించబడిన ఒక్కొక్క క్షణం మరియు ఒక్కొక్క అనుగ్రహం గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా రేపటి రోజున ప్రశ్నించడం జరుగుతుంది. వాటికి సమాధానం ఇవ్వనిదే మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. అతను తాను చేసిన ప్రతి పనిని, ప్రతి మాటను, ప్రతి కుట్రను గురించి ప్రశ్నించబడతాడు. ప్రతి కుట్ర గురించి అతను ఎన్ని కార్యాలు చేశాడు, వాటి అన్నిటి గురించి ఆయన రేపటి రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందు హాజరై సమాధానం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మరణాంతర జీవిత విశ్వాసం వలన మానవుడు పరలోక బాధల నుండి రక్షింపబడాలని, పరలోక జ్ఞానాన్ని అధ్యయనం చేసి అసలైన జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ సుబ్హానహు తఆలాతో దువా చేస్తూ, అల్లాహ్ సుబ్హానహు తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించాలని, అలాగే నా తప్పులను, నా పాపాలను మన్నించాలని, ఈరోజు జరిగిన క్లాసులో ఏమైనా పొరపాట్లు జరిగితే అల్లాహ్ యొక్క పొరపాట్లను కూడా మన్నించాలని మనస్ఫూర్తిగా అల్లాహ్ సుబ్హానహు తఆలాతో నేను దువా చేస్తూ టుడే క్లాస్ను ముగిస్తున్నాను. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. జజాకల్లాహు ఖైర్.